అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్‌తో ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా యమ్మీ టేస్టీ ఉంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. రెస్టారెంట్‌కి ఏమాత్రం తీసిపోని ఫ్రైడ్ రైస్ అని చెప్పొచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం మందంగా ఉన్న బాండ్లీ అయితే తీసుకోవాలి. బాండ్లీ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎగ్స్ అయితే బీట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ వచ్చి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్‌లా కాకుండా కొంచెం పెద్ద పీసెస్ లాగానే బ్రేక్ చేసుకుంటే బావుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్‌ని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 క్యారెట్లు, 1 క్యాప్సికమ్ అలానే 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు కావాలి అని అనుకుంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే స్వీట్ కార్న్ వేస్తున్నాను కదా! వెజ్జెస్ ఎక్కువ అవసరం లేదు అన్నట్టు నేనైతే వేయలేదు. స్వీట్ కార్న్ వేసేటప్పుడు అసలు వెజిటబుల్స్ లేకుండా ఓన్లీ స్వీట్ కార్న్‌తో చేసుకున్నా కానీ చాలా బావుంటుంది. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే 1 కప్ వేస్తున్నాను. కుక్కర్‌లో స్వీట్ కార్న్ బాయిల్ చేయాలి అని అనుకుంటే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మామూలుగా బాయిల్ చేయాలి అని అనుకుంటే గనుక 10 ఆర్ 15 మినిట్స్ అయితే సరిపోతుంది. స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి. 1 మినిట్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. స్వీట్ కార్న్ ఫ్రై అయిన తర్వాత 1 కప్ బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్, అలానే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలానే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని రైస్ మొత్తం కలిసేలాగా వెజ్జెస్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే మనకి తయారైపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్లీజ్ కీప్ వాచింగ్ రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.